హెల్తీ ప్లేట్ ప్రెజెన్స్ హైదరాబాదీ స్పెషల్ ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కాక సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు 5 నుంచి 6 పొడుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. ఇవి చక్కగా వేగిపోయాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక 4 టమాటాలు మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని ఇందులోకి చేర్చుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా కూర అంతా కూడా చక్కగా ఉడికిపోయాక టమాటాలంతా పచ్చివాసన పోయాయి అనిపించాక 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మీడియం ఫ్లేమ్ మీద ఒక పావు గంట సేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా అంతా కూడా చక్కగా మగ్గిపోయాక మూత ఓపెన్ చేసి ఒక 3 కోడిగుడ్లను ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఇందులోకి ఈ విధంగా చేర్చుకోవాలి. ఇలా కావాల్సినన్ని కోడిగుడ్లు ఇందులోకి చేర్చుకొని మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ మీద చక్కగా ఉడికించినట్టయితే ఈ విధంగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఎంతో యమ్మీ అయిన హైదరాబాదీ మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి.